హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఈరోజు మనము శివరాత్రి విశిష్టత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘ కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనదని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఈ సందర్భంగా మహాశివరాత్రి ప్రాముఖ్యత, ఉపవాస దీక్ష విశిష్టలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం. ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండడం వల్ల, రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది. అంతేకాదు, శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు వచ్చింది. ఇదిలా ఉండగా మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ప్రతి ఒక్కరూ ఎందుకని జాగరణ చేస్తారు? ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు? మహాశివరాత్రి రోజున శివుని పూజా విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. జాగరణ ఎందుకంటే మహాశివరాత్రి రోజున ఎందుకని తప్పనిసరిగా జాగరణ ఉండాలనే ప్రశ్నలకు పండితులు చాలా సమాధానాలు చెప్పారు. మహాశివరాత్రిని పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి శివభక్తులు మహాశివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందుతారు. ఈ పవిత్రమైన రోజున రాత్రివేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి. ఈ రోజున రాత్రి వెన్నుముకను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు. ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు. అందుకే వీరంతా వెన్నుముక నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు. జాగరణ వేళ ధ్యానం. మహాశివరాత్రి రోజున రాత్రి వేళల్లో మేల్కొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల యోగితో పాటు మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. మహాశివరాత్రి రోజున జాగరణ ఉండడం వలన కామం, క్రోధం నుంచి శివుడు రక్షిస్తాడు. అంతేకాదు, అసూయ, చెడు దుర్గుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు. శివుని అనుగ్రహం కోసం పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుడిని అడగగా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని, ఆ ఒక్కరోజు తనకు ఉపవాసంతో ఉండి జాగరణ ఉంటే చాలని చెబుతాడు. అదే విధముగా ఈ రోజున పగలంతా ఎంతో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు. మోక్షం దక్కుతుంది. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు చెయ్యాలి. అంతేకాదు, మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసినా తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండడం వలన శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు. ఈ ఒక్కరోజున ఉపవాసం, జాగరణ ఉంటే చాలు. ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయవలసిన అవసరం లేదు. చూశారు కదండి శివరాత్రి విశిష్టత గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.